హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము ఎగ్ బజ్జీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది కూడా. చల్లటి వాతావరణానికి ఇలా వేడివేడిగా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి. ఎగ్ బజ్జీ అనేది ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసుకొని ఒక 6 గుడ్లు వేసుకొని ఉంచుకోవాలండి. 6 గుడ్లు వేసుకోవాలి. 6 గుడ్లు వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే గుడ్డు అనేది ఉడికిన తర్వాత జనం ఉంటుంది కదండి, అది అనేది బయటికి రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు. ఒక 10 నిమిషాల తర్వాత తీసేసి వేడి నీళ్ళంతా తీసేసి చల్ల నీళ్ళు వేసుకొని గుడ్లు ఇలా ఒలిచి పెట్టుకోండి. ఇలా ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడి అయ్యేలోపు మనం పిండి కలుపుకుందాము. పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఒక టీ స్పూన్ అంత వాము కూడా వేసేసుకొని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే వాము అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది. వాము వేయడం వల్ల ఇది శనగపిండి అనేది గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి, అలా కాకుండా అరుగుదలకు కూడా మంచిదండి వాము. చూసారు కదా, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. బాగా బీట్ చేసుకోండి. మీరు బాగా బీట్ చేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు బజ్జీ అనేది గొంతుకి అడ్డం పడకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకోవాలి పిండినంతా. చూసారు కదా, మన వేలికి ఎంత మందమైతే అతుక్కుంటుందో పిండి అంత మందమే బజ్జీకి ఉంటుందండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా అన్ని ఎగ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేడయింది. ఇప్పుడు మనము ఒక్కొక్కటే తీసుకొని గుడ్డు పిండిలో ముంచుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా అన్నీ వేసుకోవాలి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏం చేయాలా ఏంటి అనే ఆలోచన లేకుండా హడావిడిగా ఈజీగా గుడ్లు ఉడకపెట్టేసేసి కొంచెం పిండి కలిపేసేసి ఇచ్చేసామంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా అన్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే కలపొద్దండి. కొంచెం అవి కలర్ షేడ్ అయిన తర్వాత వాటిని ఇలా తిరగ వేసుకోవాలండి. ఇలా తిరగేసుకొని అన్నీ వేయించుకోవాలండి బజ్జీలన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పెట్టేసుకోండి. అన్నీ సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అనేది రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం వీటిపైన కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి వీటిని, ఎందుకంటే పిల్లలకి అట్రాక్టింగ్గా కనిపిస్తే తింటారు కదండి. దానికోసం అనేసి ఇలా అన్నీ కట్ చేసుకొని దానిపైన కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారము కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఎగ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం వేస్తే పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇచ్చారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ అనేది తయారవుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.